నమస్తే. ఆర్‌బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనందరికీ కూడా సుపరిచితమైన సంస్థ. కొన్ని లక్షల మంది యాత్రికులను ఒక పరిపూర్ణమైన యాత్ర చేయించాము అనే ఫీలింగ్ తీసుకొచ్చింది కాబట్టే తెలుగువారి మన్ననలు పొందింది ఆర్‌బీ టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి ఆర్‌బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా లండన్ అలాగే యూరప్ టూర్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అసలు బడ్జెట్ ఎలా ఉంటుంది? ఎన్ని డేస్ మనం కేటాయించాల్సి ఉంటుంది? ఏ టైంలో లండన్, యూరప్ బావుంటుంది? మరి ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే బావుంటుందా అక్కడ? ఇలా రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా! మరి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు షేర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం. చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. యాహ్! ఓకే. లండన్, యూరప్ టూర్. సో, చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా! విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళలో. సో, అసలు ఈ టూర్ ఎలా ఉంటుంది? అండ్ ఈ టూర్ మొత్తం బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు సమ్మర్‌లో ఎక్కువగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి. సో, వాళ్ళకి ఎన్ని రోజులు టైం కేటాయించొచ్చు? కంప్లీట్‌గా విజిట్ చేయాలంటే ఎన్ని డేస్ ఉంటుంది? సో, దీంట్లో మీరు ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకిచ్చే సదుపాయాలేంటి? ఫ్లైట్ చార్జెస్ కూడా ఇంక్లూడ్ ఉంటాయా దీంట్లో? అవునండి, ఉంటాయండి. ఓకే. ఆ డీటెయిల్స్ చెప్పండి. యాక్చువల్గా మనకి లండన్ విత్ యూరప్, లండన్ పార్ట్ అండ్ యూరప్ పార్ట్ యాక్చువల్గా మొత్తం కలిపి మనకి 14 nights 15 days ప్యాకేజ్ ఉంటుందండి. ఇది అంటే 2 nights మనం లండన్లో ఉంటాం, 12 nights మనం యూరప్లో ఉంటాం. సో మొత్తం కలిపి 14 nights 15 days. 14 nights 15 days ప్యాకేజ్ కాస్ట్ వచ్చాడు మనకి 3,99,999. అంటే 15 రోజుల పాటు మనం అన్ని సదుపాయాలు అంటే ఫ్లైట్ టికెట్స్, ఇక్కడ నుంచి లండన్ ఫ్లైట్ టికెట్, తర్వాత యూరప్ నుంచి బ్యాక్ హైదరాబాద్ ఫ్లైట్ టికెట్స్, లండన్ వీసా, యూరప్ వీసా, అండ్ లండన్లో హోటల్ అకామిడేషన్, లగ్జరీ హోటల్ అకామిడేషన్స్, యూరప్లో హోటల్ అకామిడేషన్స్, ప్లస్ మన ఇండియన్ రెస్టారెంట్లోనే లంచ్ అండ్ డిన్నర్, ప్లస్ మనం చూసే అట్రాక్షన్స్ యొక్క ఎంట్రీ టికెట్స్, ట్రాన్స్పోర్టేషన్. అంటే మీరు కనుక ఒకసారి 3,99,999 పే చేస్తే ఇంకా మీరు ఒక సింగిల్ రూపీ కూడా ప్యాకేజీ కాస్ట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. అంటే హ్యాజల్ ఫ్రీగా మనశ్శాంతిగా మనం చూసే అట్రాక్షన్స్ మీద హ్యాపీగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు, అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో మనం ఆల్మోస్ట్ మొత్తం 10 కంట్రీలు కవర్ చేస్తున్నామండి. 10 కంట్రీస్ కవర్ చేస్తున్నాము. ఈ 10 కంట్రీస్ కూడా లండన్, తర్వాత మనం ప్యారిస్, యూరోప్లో మనం ప్యారిస్ నుంచి స్టార్ట్ అవుతాం. సో లండన్లో మనం మెయిన్గా ముఖ్యమైన ఇంపార్టెంట్ అట్రాక్షన్ ఏంటంటే బకింగ్హామ్ ప్యాలెస్, తర్వాత బిగ్ బెన్, మనకి టవర్, లండన్ టవరు, తర్వాత మనకి థేమ్స్ రివర్ క్రూజు, ఇవన్నీ కూడా లండన్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్. ఇవన్నీ కవర్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి యూరప్ వస్తాం. యూరప్ వచ్చేటప్పుడు కూడా యాక్చువల్గా 2 types ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందండి. దానిలో ఏంటంటే మనకి లండన్కి యూరప్కి మధ్యలో ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది. ఇంగ్లీష్ ఛానల్ గుండా మనకి ఒక యూరో ట్రైన్ వస్తుందన్నమాట. అది యూనిక్ అనమాట. సో నార్మల్గా అయితే ఫెర్రీలో వచ్చేస్తారు, అది చాలా కాస్ట్ తక్కువ ఉంటుంది, జస్ట్ మన షిప్లో వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇదేంటంటే అండర్ గ్రౌండ్ మన థేమ్స్ రివర్ కింద నుంచి మనకి ట్రైన్ ఉంటుంది. అది ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రొవైడ్ చేస్తుంది. అక్కడి నుంచి బయలుదేరి మనం ప్యారిస్ వస్తాం యూరో ట్రైన్లో. ప్యారిస్ వచ్చిన తర్వాత ప్యారిస్లో మళ్ళీ మనకి 2 బ్యూటిఫుల్ ఇంపార్టెంట్ అట్రాక్షన్స్ ఉన్నాయి. మెయిన్ థింగ్ ఈజ్ ఐఫిల్ టవర్. సో మనకి ప్రపంచంలో అంటే ఇండియన్స్ ఎక్కువగా విజిట్ చేసిన ప్లేస్ ఏంటంటే ప్యారిస్లో కూడా ఐఫిల్ టవర్. అది వన్ ఆఫ్ ద ఐకానిక్ టవర్ అండి. అది ఆల్మోస్ట్ మనకి 1000+ feet ఉన్న హైట్ ఉంటుంది అది. ప్లస్ దాన్ని తయారు చేయడానికి 10,000 ఆఫ్ స్టీల్ యూజ్ చేశారు. అది కూడా ఇప్పటిది కాదండి, ఆల్మోస్ట్ మనకి 136 years అయింది. 1889లో దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అలాంటి అటువంటి మెనీ అంటే 2.5 million మనకి నట్స్ యూజ్ చేశారు దానికి. కన్స్ట్రక్ట్ అన్ని అద్భుతాలు ఉన్నాయి దాంట్లో. దానిలో కూడా మనము వెదర్ బాగుంటే మనం 3rd level వరకు కూడా మనం 3rd level అబ్జర్వేటరీ డెక్ ఉంటుంది, 3rd level వరకు కూడా తీసుకెళ్తాం మనం. ఐఫిల్ టవర్ మొత్తం ఒక ఆల్మోస్ట్ మనకి హాఫ్ డే మొత్తం మనకి ఐఫిల్ టవర్ పడుతుందండి చూడటానికి. తర్వాత ప్యారిస్ సిటీ టూర్ ఉంటుంది. ప్యారిస్ సిటీ టూర్లో మెయిన్ ఇంపార్టెంట్ ఆర్క్ డే ట్రంప్ అని చెప్పేసి, తర్వాత బ్రిడ్జెస్, బ్యూటిఫుల్ బ్రిడ్జెస్, అలెగ్జాండర్ బ్రిడ్జ్ అని, తర్వాత చర్చెస్, ఈవెన్ లూయిస్ 11 ఎక్కడ ఎగ్జిక్యూషన్, లూయిస్ 14 ఎక్కడ ఎగ్జిక్యూషన్ అయింది, ఆ ప్లేసెస్ అన్నీ చక్కగా మన గైడ్ వివరించుకుంటా ప్యారిస్ సిటీ టూర్ ఉంటుంది. తర్వాత వన్ ఆఫ్ ద అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అక్కడ మన సీన్ రివర్ అని ఉంది. ప్యారిస్ మొత్తం అంటే వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్ అనమాట ఫ్రాన్స్లోనే. సో ఆ రివర్ ఏంటంటే ఈ ప్యారిస్ని ఆనుకొని వెళ్తుంది. దాంట్లో మనం ఆల్మోస్ట్ 40 to 45 minutes బోట్ క్రూజ్ ఉంటుంది.
ఓకే. ఆ బోట్ క్రూజ్లో కూడా వెళ్తే మనకి ఆడియో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టోటల్ ప్యారిస్లో ఉన్న ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ నుంచి దగ్గర నుంచి వెళ్తుంది అనమాట. సో అదంతా చూసుకొని మనం 2 nights ప్యారిస్లో ఉంటాం. ఓకే. సో అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ తర్వాత మనము నెదర్లాండ్స్ వెళ్తాం. నెదర్లాండ్స్ వెళ్ళే దారిలో మళ్ళీ మనకి బెల్జియం యొక్క క్యాపిటల్ బ్రసెల్స్ అటోమోనియం అని ఉంది. అటోమియం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ ఉంది అక్కడ. అది కూడా చాలా యూనిక్, ఇవన్నీ కూడా యూనిక్ స్ట్రక్చర్స్ అనమాట. అది కూడా ఆల్మోస్ట్ అది 1958లో కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే. సో అది విజిట్ చేస్తాం. అట్లానే మనకి గ్రాండ్ ప్లేస్ అని ఉంది. ఆ గ్రాండ్ ప్లేస్ విజిట్ చేస్తాం. బయలుదేరి మనం నెదర్లాండ్స్ వస్తాం. నెదర్లాండ్స్లో 2 nights స్టే చేస్తాం. అంటే బ్రేక్ఫాస్ట్ మీరు ప్యారిస్లో చేస్తారు, తర్వాత లంచ్ వచ్చేటప్పటికి బెల్జియంలో చేస్తారు, తర్వాత డిన్నర్ వచ్చేటప్పటికి నెదర్లాండ్స్లో చేస్తారు. 3 కంట్రీల్లో 3 మీల్స్ చేస్తారు అనమాట. సో మనం అక్కడ నెదర్లాండ్స్లో స్టే చేస్తాం. నెదర్లాండ్స్లో ఇంకా 2 ఇంపార్టెంట్ అట్రాక్షన్స్ ఉన్నాయి. జెషన్ మిల్స్ అని విండ్ మిల్స్, కలర్ఫుల్ విండ్ మిల్స్. చాలా మూవీస్లో మనకి ఆ విండ్ మిల్స్ కనబడుతుంది అనమాట. అలాంటి విండ్ మిల్స్ మళ్ళీ ఎక్కడా లేవు ప్రపంచంలో. ఆ విండ్ మిల్స్ మనం విజిట్ చేస్తాము. తర్వాత మనకి అక్కడ కెనాల్ క్రూజ్ ఉంది, కెనాల్ బోట్ అనమాట. ఆ కెనాల్ బోట్ కూడా వెళ్తూ ఉంటే చుట్టుపక్కల అందమైన బిల్డింగ్స్, ఒకటే లెవెల్ ఆఫ్ ఉంటే డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. అది కూడా మన సినిమాలో చాలా షూటింగ్లో ఉంది. చాలా యూనిక్ అది క్రూజ్ అనమాట. సో అది కూడా విజిట్ చేస్తాం. అంటే 2 nights మనకి అక్కడ చేస్తాం. అక్కడి నుంచి బయలుదేరి జర్మనీ వస్తాము. జర్మనీ జర్మనీలో మనకి కలోన్ కేథడ్రల్ ఉంది. అది కూడా అగైన్ యూనిక్ థింగ్. అంటే 3rd longest 2 spires ఉన్న కేథడ్రల్. సో అది ఆ కన్స్ట్రక్షనే వండర్ఫుల్గా ఉంటుందండి. అక్కడ కూడా విజిట్ చేసి జర్మనీలో స్టే చేస్తాం. ఆ రోజు బయలుదేరి మనం స్విట్జర్లాండ్ వెళ్తాం. కంట్రీస్ చూడండి ఎన్నో వచ్చేస్తున్నాయి. స్విట్జర్లాండ్ వెళ్తాం. స్విట్జర్లాండ్ కూడా మనకి జర్మనీ నుంచి స్విట్జర్లాండ్కి వెళ్ళే దారిలో బ్లాక్ ఫారెస్ట్ అని ఉంటుందండి. బ్లాక్ ఫారెస్ట్, ఆ వ్యాలీ, తర్వాత ఆ బ్యూటీ, నేచర్ బ్యూటీ అంతా కూడా సూపర్గా ఉంటుంది అక్కడ. అక్కడే కుకు క్లాక్స్ ఒకటి తయారు చేసే ఇవి షాప్స్ ఉన్నాయన్నమాట. సో అది విజిట్ చేస్తాం మనం. విజిట్ చేసిన తర్వాత మనం అక్కడి నుంచి రెయిన్ ఫాల్స్, మనకి నయాగరా ఫాల్స్ ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. దానికన్నా కొంచెం తక్కువలో అదే ఎఫెక్ట్తో ఉన్న వాటర్ ఫాల్స్. ఓకే. దానిలో మన బోట్ కూడా ఆల్మోస్ట్ ఆ వాటర్ ఫాల్ దగ్గరగా వెళ్తుంది. ఆల్మోస్ట్ 15 to 20 minutes రైడ్ ఉంటుంది. బ్యూటిఫుల్. అది కూడా మనం ఎంట్రీ ఇస్తామంట. ఆ బోట్ ఎంట్రీ కూడా ఉంటుంది. అండ్ బై మనం జూరిక్ వస్తాం. జూరిక్లో మనం 2 nights స్టే చేస్తాం. మరుసటి రోజు ఇంకో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ అట్రాక్షన్ మౌంట్ ఇట్లీస్. మౌంట్ ఇట్లీస్ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ స్విట్జర్లాండ్. ఓకే. సో అది కూడా 10,000 feet వెళ్తామండి హైట్. దానిలో ఒక యూనిక్నెస్ ఏంటంటే ఒక స్టేజ్ వరకు నార్మల్ కేబుల్ కార్ వెళ్తుంది. అక్కడి నుంచి మనకు రోటో ఎయిర్ అని చెప్పేసి ఇంకో కేబుల్ కార్లోకి మనం వెళ్తాం. అదేంటంటే మనం నుంచొనే ఉంటాం, 360 degrees అది టర్న్ అవుతుందండి. సో మన బ్యూటీ ఆఫ్ ఆల్ మౌంటైన్స్, టిట్లీస్ మౌంటైన్ చూసుకోవచ్చు. అక్కడ మనం ఆల్మోస్ట్ 1/2 hour to 1 hour స్పెండ్ చేస్తాం. స్పెండ్ చేసి బ్యాక్ జూరిక్ వస్తాం. 2 nights అయిపోయింది. మళ్ళీ మనం బయలుదేరి అక్కడి నుంచి మనము ఇటలీకి వెళ్తాము. అంటే ఇటలీకి దీనికి మధ్యలో మనకి ఆస్ట్రియా అని ఉంది. ఆస్ట్రియాలో 1 night ఉంటాం. అక్కడి నుంచి బయలుదేరి ఇటలీలో ఆల్మోస్ట్ మనం 4 nights ఉంటామండి. అంటే ఇటలీ చాలా బిగ్గెస్ట్ కంట్రీ. దాంట్లో మనకి లీనింగ్ టవర్ ఆఫ్ పీసా చూస్తాము, తర్వాత మిలాన్ సిటీ వెళ్తాము, తర్వాత మనకి రోమ్లో కొలోజియం చూస్తాము, తర్వాత వాటికన్ సిటీ. ఇవన్నీ మొత్తం కలిపి ఆల్మోస్ట్ మనకి 9 countries, లండన్తో కలిపి 10 countries వస్తున్నాయి. ఇదంతా కూడా ఒక బెటర్ ప్లానింగ్ లేదు మెటిక్యులస్ ప్లానింగ్ లేకపోతే మాత్రం ఇన్ని కంట్రీస్ చాలా ప్రాబ్లం పెట్టుకుంటుంది. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఉన్న బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ 25 years ఆఫ్ నెట్వర్క్ ఏముందండి, ఇదంతా పాసిబుల్ అవుతుందండి. చాలామంది ఏంటంటే మనకి వీసా పార్ట్ టేకప్ చేయరు, కొన్ని అట్రాక్షన్స్ మిస్ చేస్తారు, ఎందుకంటే రేటు తక్కువ చేయటం కోసం. ఎందుకంటే అంత దూరం వెళ్ళిన తర్వాత మనం ఒక డ్రీమ్ అనమాట మనకి ఆ కంట్రీ విజిట్ చేయటం అనేది, లండన్ అండ్ యూరోప్ విజిట్ చేయడం. ఆ డ్రీమ్లో కొన్ని మిస్ అయ్యామనుకోండి, చాలా మనకి ఇదిగా మనకి ఏంటంటే ఒక రకమైన అరే అక్కడ దాకా వెళ్ళాం మనం విజిట్ చేయాలి. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కగా అన్నీ చూపిస్తుంది. ఈ చూపించిన వాటిలో అన్ని ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. సో ఈ అన్నీ కలిపి మనకి 15 days ప్యాకేజ్ అండి. రైట్ సార్. సో నిజంగా లండన్, యూరప్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బెస్ట్ ప్యాకేజ్లో 15 రోజులు వాళ్ళ విలువైన సమయాన్ని ఇస్తే మీరు దాన్ని పరిపూర్ణంగా బ్యూటిఫుల్గా వాళ్ళకు ఆ యాత్ర కంప్లీట్ చేసేలాగా మీరు ప్లాన్ చేస్తున్నారు. మీ ప్లానింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో దాని డీటెయిల్స్ అన్ని కూడా మాకు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
సో చూసారు కదండి, లండన్, యూరప్ 15 రోజుల పాటు మీరు టైం కేటాయిస్తే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మీ అందమైన యాత్రను వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతీది కూడా చాలా పక్కా ప్లానింగ్ ప్రకారం ఉంది. సో మనం ఇండివిజువల్గా వెళ్తే అన్నీ కవర్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అండ్ 3 ప్లేసెస్లో 3 రకాల భోజనాలు మీరు మార్నింగ్ ఒక దగ్గర, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ ఇలా రకరకాల అడ్వెంచర్స్గా అండ్ బ్యూటిఫుల్గా డిఫరెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన అన్ని రకాల దృశ్యాలు కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 15 రోజులు మీరు లండన్, యూరప్ కోసం ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించండి. ఒకసారి కాల్ చేసైనా కానీ, ఆఫీస్ని డైరెక్ట్గా సందర్శించైనా కానీ ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకొని లండన్, యూరప్కి ఇప్పుడే మీ టికెట్స్ బుక్ చేసుకోండి. నమస్తే.